దయగల తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభోదయం వందనాలు. ప్రియ సంగమా, మీ అందరూ కూడా తండ్రి యొక్క ఆశీర్వాదంతో సుఖ జీవనం గడపాలని, ఈ నూతన దినమంతా కూడా సంపూర్ణమైన ఆశీర్వాదంతో ఆయుష్కాలంతో మీరు మీ పిల్లలు దీవించబడాలని కోరుకుంటూ, మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం రోజు కూడా ఆహారం తింటూ ఉంటాం. మనం రోజు కూడా లోపల అనేకమైన పనులు చేసుకుంటూ ఉంటాం. మనం రోజు కూడా ఎన్నో సుఖాలను మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికంటే అమూల్యమైనది ఏంటంటే ఆయన మాట. అంతే. వాక్యం అంటే ఆయన మాట. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను మనము విని విని దాన్ని అనుసరిద్దాము. తండ్రి మీ అందరూ కూడా దీవించుగాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే ఇక్కడ 2 పక్షులను మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఏంటి? 2 పక్షులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ పక్షులు అంటే, ఒకటి లోకాన్ని ఆశించే పక్షి, లోకానుసారంగా జీవించే పక్షి, లోకంలో ఆనందించే పక్షి. రెండోది పరలోక రాజ్యానికి సంబంధించిన పక్షి, పరలోక సంబంధమైన మాటలు వినే పక్షి, విశ్వాసం కలిగిన పక్షి. ఈ 2 పక్షులు మనకి ఈరోజు పాఠంలో మనం నేర్చుకుందాం. ఇక్కడ కాకి, పావురము. హల్లెలూయా. కాకి, పావురము వీటి యొక్క జీవన విధానం వేరు, వ్యత్యాస భేదం వేరు, అలవాట్లు వేరు, ఉద్దేశాలు కూడా వేరే. ఈరోజు మనం కూడా అలాగున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని అప్పుడు వాక్య సందేశంలోకి వెళదాం. ఇక్కడ చూసినట్లయితే నోవా గారి కాలంలో జల ప్రళయం వచ్చి వెళ్ళిపోయిన తరువాత జరిగిన సంగతి మనం చూసుకుందాం. ఇక్కడ ఆదికాండం 8వ అధ్యాయము ఇంచుమించుగా కొన్ని వచనాలు మనం అక్కడ చూసినట్లయితే ఇక్కడ కొన్ని వచనాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నవి. అక్కడ 6వ వచనం నుంచి ఇంచుమించుగా 11వ వచనం వరకు కూడా మనకు అక్కడ ఆ మాటలు కనిపిస్తాయి. ఆదికాండం 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం చూస్తే అక్కడ వర్షము కురవడము ఆగిపోయింది, నీళ్లు అలాగే ఉండిపోయాయి. అప్పుడు నోవా గారు వాడ యొక్క కిటికీ తెరచి మొదటిగా భూమి మీద నీళ్ళు ఆరేయో లేవో చూద్దామని ఒక కాకిని విడిచిపెట్టాడు బయటికి. ఆ కాకి వెళ్ళి తిరిగి రాలేదు. మరలా రాలేదు. తరువాత మళ్ళా ఏం చేశాడు అంటే ఒక నల్ల పావురాన్ని పంపించాడు ఆయన. ఆ నల్ల పావురము తిరిగింది. అయితే అది కాళ్ళు పెట్టుకోవడానికి స్థలం లేనందున తిరిగి మళ్ళీ నోవా చేతిలోకి వచ్చేసింది. అప్పుడు మళ్ళా కొన్ని దినాలు ఆగిన తర్వాత మళ్ళా నల్ల పావురాన్ని బయటకు పంపించాడు. ఆ నల్ల పావురం వెళ్ళి విరిగిపడిన ఒక ఒలివ మొక్కను తీసుకుని వచ్చింది నోటితో. అంటే ఏంటి? భూమి మీద నీళ్లు ఇంకిపోయాయి అని చూస్తుంటానికి. అలాగా ఆ నల్లపావురం మళ్ళీ తిరిగి నోవా దగ్గరికి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, నీళ్లు ఆరిపోయాయి అని. అప్పుడు ఆ ఓడలో ఉన్న పక్షులను, జంతువులను, జీవరాశులను వారు కూడా బయటకు రావడము ప్రారంభించారు. ఇక్కడ కథానుసారం ఏంటంటే కాకి ఎందుకు రాలేదు అంటే కాకి లోకానుసారమైన జీవి. అది వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయి లోపల మంచి ఆహారాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆ ఓడలకు వెళ్ళే ముందు ఆయన ఏమన్నాడంటే, నీకును జీవరాశులకు తగు ఆహారాన్ని మీరు సమకూర్చుకోండి అని చెప్పి అవి ఏదైతే తింటాయో ఆ పదార్థాలన్నీ కూడా నోవా గారి ద్వారా ఓడలో పెట్టించాడు తండ్రి. వీరికి కూడా ఆ పదార్థాలన్నీ కూడా ఓడలో పెట్టించకుండా ఏది తింటుందో దానికి ఆ ఆహారం పెట్టాడు. ఎన్ని రోజులు? ఇంచుగా 40 దినాలు. అప్పుడు అవి తిన్నాయి, కానీ కాకికి అవి రుచి అనిపించలేదండి. కాకికి అవి టేస్ట్గా లేవు. ఈరోజు మనుషులు కూడా మనం అలాగే ఉన్నాం. మంచి ఆహారం అంటే
మంచి వాక్యము వారికి రుచిగా అనిపించదు. చెడు ఆహారం, కల్పనా కథలు వాక్యం అంటే వారికి వినసొంపుగా ఉంటుంది. అందుకే ఇక్కడ విశ్వాసం గురించిన మాటలది. ఒకటి అల్ప విశ్వాసి, రెండోది రెండోది సంపూర్ణమైన విశ్వాసి. అల్ప విశ్వాసం ఏం చేస్తారు? ఉండి లేనట్టుగా, వచ్చి రానట్టుగా, విని వినట్టుగా ఉంటారు. ఇక్కడ కాకి స్వభావం కలిగిన విశ్వాసం ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి వారు చాలామంది ఉన్నారు. లోకంలో కలిసిపోయిన వారు, లోకాన్ని ప్రేమించేవారు. ఈ కాకి ఏం చేసిందంటే ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో అది ఏం చేసిందో తెలుసా? మరి అది కూడా నిలబడడానికి స్థలం లేదు కనుక అక్కడ పడిపోయిన శవాల మీద అది వాలి దానికి కడుపు నిండా కావాల్సిన ఆహారాన్ని సంతృప్తిగా భోంచేస్తుంది. ఆ కుళ్ళిపోయిన పదార్థము, పాడైపోయిన కళేబరాలు దానికి పసందైన విందు. పసందైన విందు. ఓ విశ్వాసి, నీవు కూడా ఈ లోకంలో కలిసిపోతే చెడు మాటలు, చెడు కార్యాలు నీకు వినసొంపైన విందు. అది మీకు బాగా ఉంటుంది. చెడు కార్యాలు చేసేవారితో స్నేహము, చెడు మాటలు మాట్లాడేవారితో స్నేహము అది మీకు ఎలాగనిపిస్తుంది అంటే చెవులకు వింపుగా ఉంటుంది, హృదయానికి కూడా సంతోషపడతారు. ఎందుకు? అవి చెడు మాటలు మీకు కావాల్సిన కనుక. తండ్రికి అవసరం లేదు, లోకానికి అవసరం లేదు. ప్రతి సంగమ ఇక్కడ కాకి స్వభావాన్ని మనం చూసినట్లయితే కాకి అసలు రోతను తినే అలవాటున్న పక్షి. అది ఎక్కువగా రోతనే ఇష్టపడుతుంది. పసందైన విందంటే దానికి అది ఏంటి? రోత ఆహారం. మనుషులు కూడా మనం అలాగే ఉన్నాము. ప్రతి సంగమ చాలామంది విశ్వాసం కూడా ఇలాగే జీవిస్తున్నారు. మోసము వారికి కావాలి, దగ వారికి కావాలి, అత్యాచారాలు వారికి కావాలి, అబద్ధం ఆడడం వారికి కావాలి, ఇంకా రకరకాలైన చెడు అలవాట్లు వారికి పసందైన విందు. ఎవరికి? అల్ప విశ్వాసులకు. ఈ కాకి కూడా అల్ప విశ్వాసే. 40 రోజులు లోపల పెట్టి మంచి ఆహారం పెట్టిన ఆ కాకి జ్ఞానం ఉందా? అసలు జ్ఞానం ఉందా? వాటితో పడిన అనేక కాకులను తండ్రి చంపేశాడే. మరి దీనికి ఎందుకు జీవం ఇచ్చాడు? ఆ విశ్వాసం ఉందా దానికి? తిరిగి వచ్చిందా? రాలేదు. ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు పసందైన విందు నాకు దొరుకుతుందా అని ఎదురు చూసింది ఆ కాకి. వెళ్ళిపోయింది. ఆ శవాల మీద పడి తిని అరాయించుకోలేక అది కూడా చనిపోయింది. మనం కూడా అంతే. ప్రియ సంగమా, మన విశ్వాసం కూడా అంతే. ఒకవేళ నువ్వు కాకి వాళ్ళే ఉన్నావా? స్వభావం కలిగి కాకి వాళ్ళే ఉన్నావా? అలాగుంటే ప్రియ సంగమా, ప్రియ క్రైస్తుడా, నీవు కూడా నష్టపోతావు. జాగ్రత్త. కాకి లాంటి స్వభావం మనకొద్దు, కాకి లాంటి గుణం మనకొద్దు, కాకి లాంటి అలవాట్లు మనకొద్దు. ఒక చోటంట కొన్ని పావురాలు ఆహారం మేస్తూ ఉన్నాయంట. కొంచెం దూరంలో కాకులు కూడా ఆహారం మేస్తున్నాయి. పావురాల యొక్క ఆహారం ఎలా ఉంటుందో మనకు తెలుసు, కాకుల యొక్క ఆహారం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. అప్పుడు అందులో ఒక కాకి అనుకున్నదంట, ఆహా, చక్కటి ఆహారం అది తింటున్నా కదా, నేను ఎందుకు ఈ పనికిమాలిన ఆహారం తింటున్నాను అని నేను ఎలాగైనా సరే వారిలో ఆ గుంపులో కలిసిపోవాలని అది ఏం చేసిందంటే కొండకు వెళ్ళి ఆ కొండ మీద ఉన్న తెల్లటి ఆ యొక్క ఏంటి ఆ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ ఒళ్ళంతా పూసుకొని పావురాల మధ్యకి వచ్చిందంట. పావురాలు అది చూసి, ఏంటి ఈ పావురమే కానీ ఆకారం మాది కాదే, నడవడిక మాది కాదే, పైగా సైజు చూస్తే చాలా పెద్దది ఉంది అని వాళ్ళు అనుకుంటే అప్పుడు కాకి దగ్గరికి వచ్చి అన్నదంట, అంటే పావురం రూపంలో ఉన్న కాకి అన్నదంట, ఓ పావురాలారా, నా సోదరులారా, నేను కూడా మీ జాతికి చెందిన దాన్ని, కాకుంటే మీది చిన్న జాతి, నాది పెద్ద జాతి కనుక నేను కూడా పావురాన్నే. మీరు మీ జాతి చిన్నది, మా జాతి పెద్దది అని చెప్తే పాపం అవి నమ్మేసి కొంతకాలము వాటితో సమానంగా కాకి కూడా మంచి ఆహారమే తిన్నాయి. కొంతకాలం అయ్యాక దీని మనసు మారిపోయింది.
ఏంది కాకి స్వభావం కదండి. చెడుని కోరుకునేది, చెడు ఆహారం తినేది. మనసు మారిపోయింది. అయితే ఈ పావురాలు అనుకున్నాయంటే ఏంటి నడక మా నడకలాగా లేదే, ఆకారము మా ఆకారం లాగా లేవే. సరే ఏమో ఇది పెద్ద జాతేమో అని ఆ పావురాలన్నీ కూడా వాటితో కలుపుకొని అవి వాటిని ఏం చేస్తే మంచి ఆహారము తినడం మొదలుపెట్టింది. కొంతకాలం అయ్యాక ఆ మంచి ఆహారము ఈ కాకికి రుచి అనిపించలేదు. ఒక చోట అవి ఆహారం తింటూ ఉంటే ఆ పక్కనే ఒక కలేబరం పడి ఉందంట. వెంటనే ఆ సువాసన కాకికి ఏమనిపించిందండి? పసందగా అనిపించింది. మనం చూడండి, మన ఇంట్లో వండుకుంటాం కదా పదార్థాలు, పలావులు, బిర్యానీలు ఇవన్నీ వండుతుంటే పక్కింటికి వాసన వస్తుంటాయి. ఆ పక్కింటి మనిషి వచ్చి అంటుంది, వదిలిగారు మీ ఇంట్లో మంచి వాసన వస్తుందండి, ఈరోజు ఏ వండారు, ఏ వంటకాలు, చాలా మంచి వాసన వచ్చిందని అంటారు. అలాగే ఈ కాకి కూడా ఆ కలియబడే ఒక వాసన ఈ పావురాలకి ఇష్టం లేదు, కానీ కాకికి పసందుగా అనిపించి ఎలాగైనా సరే నేను ఆ ఆహారం తినాలని వెంటనే అది ఏం చేసింది, ఆ కలియబారం మీదకి వెళ్ళి తినడం మొదలుపెట్టిందంట. అప్పుడు ఈ పావురాలు అన్నీ చూసి ఇదేంటి, ఇది మన మన జాతికి చెందింది కదా, ఇది ఎందుకు తింటుంది అని చూసేటప్పటికి అప్పుడు వర్షం వచ్చింది. వర్షం రాగానే దాన్ని నిజ స్వరూపము పావురాలకి తెలిసిపోయింది సంగమ. అప్పుడు ఆ పావురాలన్నీ కూడా ఆ కాకిని అసహించుకొని ఆ స్థానం నుంచి వెళ్ళిపోయాయి. అంటే చెడిపోయేవాడికి చెడు అలవాట్లు, చెడు గుణము, చెడు స్నేహితులే కావాలి తప్ప మంచి అలవాట్లు, మంచి గుణము, మంచి వారితో స్నేహము కుదరదు. వారు ఏదో ఒక రోజున తొట్టిల్లిపోతారు, ఏదో ఒక రోజున పడిపోతారు. ఈ కాకి కూడా అదే చేసిందండి. ముందు అనుకున్నది మంచి ఆహారం తినాలనుకున్నది, వచ్చింది. అప్పటికి నీ నడవడిక మాకు నచ్చలేదు, నీ ఆకారం నచ్చలేదంటే ఏదో సర్ది చెప్పింది, వాటితో కలిసిపోయింది, చక్కటి ఆహారం భుజించింది. వీటితో పాటు వాటిని కూడా జతపరుచుకున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ కొంతకాలం మీకు దాని స్వరూపం బయటపడిపోయింది. ఓ విశ్వాసి, నీవు కూడా అలాగుంటున్నావా? నీవు ఇప్పుడు భక్తి పరురాలుగా ఉంటున్నావు, ప్రార్థన చేసే ప్రార్థన పరురాలుగా ఉన్నావు. కానీ కొంతకాలం అయ్యాక నీ స్వభావం కాకిలాగా మారిపోతే నువ్వు స్థపించబడతావు సంగమా. అప్పుడు ఆ పావురాలన్నీ కూడా చూసి అసహించుకొని వాటికి దూరంగా వెళ్ళిపోయాయి. ఎందుకు? చెడు వారితో స్నేహం చేయకూడదు గ్రంథం చెప్తుంది, వారితో సహవాసం ఉండకూడదు గ్రంథం చెప్తుంది, వారి మాటలు వినకూడదు గ్రంథం చెప్తుంది. కీర్తన భాగం 1వ అధ్యాయంలో మొదటి వచనం అదే కదండి. కీర్తనదారు రాసిన మొదటి అధ్యాయము మొదటి మాట అక్కడ ఉన్న మాటలు అయ్యి కదా. దుష్టులు ఆలోచించేప్పుడు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. వీళ్ళెవరు? వీళ్ళు కూడా క్రైస్తవులే. అంటే వీరు ఎలాంటి వారు? కాకి లాంటి స్వభావం కలిగిన వారు, లోకాన్ని ప్రేమించేవారు, తండ్రి మాటకు వ్యతిరేకంగా జీవించేవారు. వీరు కుళ్ళిపోయిన పదార్థాన్ని ఇష్టపడేవారు. అంటే తండ్రికి ఇష్టం లేనివి వారు చేసేవారు. సంగమా, ఇలాంటి వారు దూరంగా ఉండమంటున్నా కనుక ఆ కాకి కూడా ఇక్కడ తేలిపోయిందండి. దాని స్వభావం తేలిపోయింది. అంచుకున్నది చాలా కాలం అంచుకుంది తన మనసును. కానీ ఎప్పుడైతే ఈ వాసన వచ్చిందో, ఆ కలేబరం యొక్క వాసన వచ్చిందో, వెంటనే దాని స్వరూపం బయట పడిపోయింది. అప్పుడు అంతకాలం కూడా స్నేహంగా భావించిన పావురాలన్నీ కూడా దాన్ని చూసి అసహించుకున్నాయి. సంగమా, పావురం అయితే అలా చేయలేదండి. నోవా గారు విడిచిపెట్టినప్పుడు వెంటనే వెళ్ళిపోయి విశ్వాసం కలిగిన పావురం గనక, నిష్కలంకమైన పావురం గనక, అందుకంటే పావురం లాంటి మనసు కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది. కనుక ఈ పావురం ఏం చేసిందంటే బయటికి వెళ్ళి మొదటిసారి అది కాళ్ళు పెట్టడానికి స్థలం లేక తిరిగి వచ్చేసింది. అది కూడా ఉండిపోవచ్చు కదా, తిరిగి వచ్చేసింది. ఎందుకంటే నన్ను విశ్వాసంతో బయటకు పంపాడు, మరలా విశ్వాసంతో నాకు అక్కడికి వెళ్ళిపోవాలి, ఇది తండ్రి పని అని అవి ఏం చేసింది, మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ అదే నల్ల పావురాన్ని కొన్ని దినాలు అయిన తర్వాత విడిచిపెట్టేటప్పుడు వరి మొక్కను పట్టుకొని వచ్చింది. చూసిన ఏంటంటే భూమి మీద నీళ్లు ఇంకిపోతున్నాయని చెప్పింది. అది సంగమ విశ్వాసం ఉండాలండి. 10 మంది వచ్చారు క్రీస్తు దగ్గరికి, 10 మందికి కూడా స్వస్థత కలుగు చేశాడు. అందులో ఒక వ్యక్తే తిరిగి మళ్ళీ వచ్చాడు. అని ఏమన్నాడు, మీరు ఎదుర్కొంటున్న సరస్సులకు వెళ్ళి స్నానం చేసి రండి అయ్యా అంటే,
వారు ఏం చేశారంటే స్నానం చేశారు 10 మంది కూడా. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? వ్యాధిగ్రస్తులు వీళ్ళు. శరీర వ్యాధిగ్రస్తులు. ఓ ప్రిసంగమ్మ, ది ఒక దినాన్ని నువ్వు పడిపోయావు, నువ్వు మునిగిపోయావు, నువ్వు బాధలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు. నిన్ను స్వస్థపరిచిన తండ్రి మర్చిపోయారు కొంతకాలం అయ్యాక. వెంటనే వారు ఆ సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి ఆ 10 మంది కూడా మళ్ళీ వారి మార్గాన వారు వెళ్ళిపోతున్నారంట. ఇక్కడికి రాకుండా ఈ క్రీస్తు రమ్మన్నాడు రాకుండా వెళ్ళిపోతున్నారు. అందులో ఒక వ్యక్తి ఆలోచించుకున్న, అయ్యో బోధకుడు మళ్ళా రమ్మన్నాడు కదా అని భయంతో ఆ వ్యక్తి ఏం చేశాడు, తిరిగి వచ్చాడు. లోకా సువార్తలో, మత్తయి సువార్తలో మాటలు ఉంటాయి. లోకా సువార్త, మత్తయి సువార్తలో కూడా మాటలు ఉంటాయి. శుద్ధిపడిన 10 మంది అని ఉంటుంది అక్కడ. కనుక ఆయన ఏం చేశాడు, తిరిగి మళ్ళీ మెస్సీ గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు అడుగుతాడు, నాయన ఆ 90 ఏదంటే, అప్పుడు అంటారు, బోధకుడా ఆ 90 కూడా వెళ్ళిపోయారు, కానీ మీరు మరి నువ్వెందుకు వచ్చావంటే, మీరు రమ్మన్నారు కదా నాయన, అందుకని తిరిగి వచ్చాను అన్నాడు. ఆ వచ్చినవాడు ఒక అన్యుడు, క్రీస్తు యొక్క రుచి తెలుసుకోలేనివాడు, అసలు ఆ ప్రేమలో లేనివాడు, అసలు ఆయన మహత్యం ఏంటో తెలుసుకోలేనివాడు. ఎప్పుడైతే తన శరీరకున్న రోగం పోయిందో వెంటనే విశ్వసించి వాళ్ళ నమ్మకం పెట్టుకొని ఆయన దగ్గర తిరిగి వచ్చాడు. అప్పుడు అంటాడు, వారు పోగొట్టుకున్నది మళ్ళీ వారు సంపాదించుకున్నారు. ఏంటి? రోగం. నీవైతే బ్రతికినంతకాలం కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంటావని దీవించి పంపించాడండి. అలాగే కాకి పోగొట్టుకుంది తన జీవితం. తిన్నది కొన్ని దినాలు తిన్నది. హరాయించుకోలేక అది ఏం చేసింది, అక్కడ చనిపోయింది. అది ఆ భూమి మీద పడి, అన్నింటిలో పడి. కానీ పావనం అలా కాదు, విశ్వాసం కలిగింది, నిష్కలంకమైనది కనుక అది తిరిగి మళ్ళీ నోవా చేతిలోకి వచ్చేసింది. దానికి ఏమి లేదు, నిష్కలంకమైన మనసు లేదు. 2 మనసులు కలిగిన దివ్య మనస్తత్వం దానికి లేదు. ఒకటే గురి, నన్ను పంపిన వాడి దగ్గర నేను తిరిగి వెళ్ళాలి. అపూర్వమైన విశ్వాసం. ఓ క్రైస్తవుడా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? పావులు లాంటి జీవితం ఉన్నావా, లేకుంటే కాకి లాంటి పాడు జీవితం ఉన్నావా? పావులలాగా ఆశీర్వదించబడేవారుగా ఉన్నావా, కాకిలాగా శపించబడేగా ఉన్నావా? విశ్వాసి, నువ్వు జ్ఞాపకం చేసుకో. యొక్క సమయంలో ఈ సంగమ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది నీకు మేలే కానీ కీడు కాదు. కనుకనే 2 పక్షుల కోసం ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఈరోజు. ఏ స్వభావం కలిగి ఉన్నావు, నీ ప్రాప్తులు ఎలాగుంది, నీ భక్తి జీవితం ఎలాగుంది, నీ నడవడికి ఎలాగుంది, నీ విశ్వాస జీవితంలో ఎలా కొనసాగుతున్నావు ఒక్కసారి తెలుసుకుంటే తండ్రి నీతో మాట్లాడతాడు. మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే, నీవు తండ్రికి లోబడినట్లయితే తండ్రి నీకు లోబడతాడు. ఇది సత్యమండి, ఇది సత్యము. నీవు తండ్రికి లోబడితే నీ మాటకు తండ్రి లోబడతాడు. అంతేగాని నీవు తండ్రికి లోబడకుండా తండ్రి నీ మాట వింటావు. నువ్వు తండ్రికి గౌరవిస్తే నీ గౌరవాన్ని పెంచుతాడు తండ్రి. నీ తండ్రి యొక్క మాటలో జీవిస్తే నిన్ను ఒక స్థానంలో ఉంచుతాడు తండ్రి. నీకు లోబడడం అంటే ఏంటి? మనం చేసే ప్రతి ప్రార్థనకని ప్రతిఫలిస్తారు. అది లోబడడం అంటే. సంగమా, అది ఇక్కడ కాకి లాంటి స్వభావం మనకొద్దు. ఇలాగ చాలామంది జీవిస్తుంది ఈరోజు భూమి మీద. కాకి లాంటి స్వభావం నోటికి అందడమే తరువాయ, పట్టుకుని వెళ్ళిపోవడమే. కానీ విశ్వాసం కలిగిన విశ్వాసి నువ్వు పావుల వాళ్ళు జీవిస్తే నీవు పరలోకమందున తండ్రికి, భూమి మీద జనానికి దీర్ఘాయుష్మంతుడుగా మంచి ఈవులు పొందుకున్నవాడుగా ఉంటావు. ఇది సత్యము. కనుక ఇక్కడ 2 పక్షులను మీకు చూపించాను. ఏ పక్షాన ఉంటారో, ఏ పక్షాలు ఉంటే నీకు మేలు కనుక్కుంటే నీకు ధన్యురాలువి. కనుక ప్రసంగమ్మ, కాకి లాంటి స్వభావం మనకు వద్దండి. వేషధారమైన జీవితం మనకొద్దు. వేషం వేసుకొని వచ్చింది పావుల దగ్గరికి. కానీ కొంతకాలానికి ఏమైందంటే ఆ మోసం బయటపడింది. ఆ తోటి వారు ఎవరైతే ఆకర్షించుకున్నాయో పావురాలు, ఏ పావురాలు అయితే ఆ కాకిని చూసి మారు రూపంలో ఉన్న కాకిని చూసి ప్రేమించావో అవే అసహించుకున్నావు. ఈరోజు నీవు కూడా సంఘంలో, సమాజంలో, కుటుంబంలో అసహించబడిన వారుగా ఉన్నావా? తృణీకరించబడిన వారుగా ఉన్నావా? ఆలోచించుకొని మీరు విశ్వాసం కలిగి ఉన్నావా, లేకుంటే అల్ప విశ్వాసంగా ఉన్నావా? విశ్వాసం అంటే బాప్తిని తీసుకుంటే విశ్వాసం కాదండి. బాప్తిని తీసుకున్న వాళ్ళందరూ విశ్వాసంగా జీవించరు.
వాళ్ళు చాలామంది కేటగిరీలు ఉన్నాయి. నీ ఇంట్లో కార్యం జరగాలి, నీ ఒంట్లో ఆరోగ్యం ఉండాలంటే నిజమైన పావురులంటే నిష్కలంకమైన మనస్సు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రార్థించుకుందాం. ఘనమైన తండ్రి, మహాగణుడా నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ వాక్య ద్వారా మా అందరితో మాట్లాడించావు. ముఖ్యంగా నన్ను నీ ఆత్మతో నింపినందుకు స్తోత్రం. నిజమే నాయన తండ్రి నా ప్రభు, ఒకవేళ మేము కాకిలాంటి స్వభావం కలిగి, కాకిలాంటి మనస్తత్వం కలిగి, కాకిలాంటి హీనమైన జీవితాన్ని జీవిస్తే నాయన మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నిష్కలంకమైన జీవితం తండ్రి మాకు దయచేయండి. అయ్యా విశ్వాసం కలిగిన జీవితం మాకు దయచేయండి. కడవరకు మా విశ్వాసాలను కాపాడుకునేవారుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని, పావులు లాంటి మనసు మాకు కలిగజేసి నీ నామాన్ని గణపరచుకోమని, వాక్యాన్ని బిడ్డలు తండ్రి నాన్న మెలకు కలిగించమని, ఆశీర్వదించి దీవించమని, మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా శుభోదయం, వందనాలు. మరి అలాగే వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. హల్లెలూయా.